Hi students, welcome to my channel. Today I am going to explain some important MCET question. See the question. Integration of 0 to 2 pi modulus of x sin x dx equal to k pi. Then what is the value of k? మనకు మోడలస్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి కాబట్టి x sin x కి ముందు ప్లస్ తీసుకుంటాం. x sin x 0 less than or equal to x less than pi. Minus x sin x కి pi less than x less than or equal to 2 pi. Integration of 0 to pi x sin x dx minus first part simplify చేస్తే integration of 0 to pi x sin x dx equal to ఇక్కడ uv ఫార్ములా అప్లై చేద్దాం. uv ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రేషన్ లో uv ఫార్ములా అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మైనస్ x cos x ప్లస్ sin x లిమిట్స్ 0 to pi. సో మనం ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే -1 into pi ప్లస్ పై ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. సో యూవీ ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేస్తే మైనస్ ఎక్స్ అప్పర్ లిమిట్ 2 pi సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ 2 pi కాస్ 2 pi తర్వాత ప్లస్ సైన్ 2 pi మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ పై కాస్ పై అలానే మైనస్ సైన్ పై. సో ఫస్ట్ కండిషన్ లో మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ ఫస్ట్ కండిషన్ లో సింప్లిఫై చేస్తే మనకు పై వచ్చింది. అలానే మైనస్ ఆఫ్ మైనస్ 3 pi ఈక్వల్ టు 4 pi. సో ఇక్కడ మనకి గివెన్ ఈక్వేషన్ లో గివెన్ కండిషన్ లో మనకు k పై ఇచ్చారు కదా, ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే 4 pi వచ్చింది. సో 4 pi ని k pi ని ఈక్వల్ చేస్తే 4 pi ఈక్వల్ టు k pi. సో k ఈక్వల్ టు 4. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.